వారి అప్ప ఎంత మోసం చేసిర్రా ఉజయ్ కాయ ఒక అడుగు ఏమైంది బావ గట్టోలుకుంటున్నాను రోడ్ పోటీ గంగలవే నీకు అన్న ఒక ఆర్ఎండి ఒక పెద్దవాళ్ళ బాక్స్ సిగరెట్ డబ్బి ఒకటి ఒకటి అగ్గిపెట్టే ఇంకేమైనా నీకేదో తీసుకున్నారా నీకు క్యాష్ ఉన్నాయా ఫోన్ పేలా అన్న ఎంతనే ఉంటావు 10,000 కొట్టు క్యాష్ ఇస్తా ఫోన్ పే 10,000 ఉన్నాయి ఫోన్ పే నంబర్ చెప్పా వచ్చినాయి అన్న అబ్బా ఉన్న పైసలు పట్టుకొస్తాను అరే మడక కాదురా పైసలు ఉన్నాయి పైసలు ఎడిపోతున్నా రాగు ఫోన్ పే ఉంటా కొట్టుకుంటే కాదురా వారి అప్ప ఎంత మోసం చేసిర్రా ఉజయ్ కాయ ఒక అడుగు ఏమైంది బావ గట్టోలుకుంటున్నాను రోడ్ పోటీ ఏమైంది శేఖరన్న ఇవ్వరా మన షాప్ వచ్చిన వాళ్ళు తెచ్చేనా నీ కాళ్ళు నాకు తెలియదు మరి నీకు తెలిసిన వస్తుంటున్నాను నేను ఏమైంది బావ ఎందుకు కొడతాను రోడ్ మీద ఇద్దరు బండి మీద వచ్చారు ఒక టోపేవాడు బండి మీద ఉన్నాడు ఈ కరకాన్లతో వీడికి వచ్చిండు వచ్చిన తర్వాత సిగరెట్లు ఆర్ఎండి ఇట్లా థమ్స్అప్ ఇవ్వను తాగిండు ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయని అడిగిన తర్వాత ఉన్నాయని చెప్పి ఈ కర్రోడు పోయి ఏం చేసిండు డబ్బులు తీసుకొస్తా అని పోయిండు బండి మీద ఎక్కిద్దరు అటే పారాయి వాళ్ళ మొల్ల వాళ్ళని ఎట్లా నమ్మినావు నువ్వు ఆ కర్రోడు చూస్తే నాకు ఫస్ట్ ఎయిడ్ అవడం వచ్చింది బండి మీద టోపోడు ఎండకు జిరాక్స్ తీసినట్టే ఉన్నాడు కనవన్నే కనవాలే ఈ కర్రకాన్లతో ఆయన తాడు రమ్మన్నకి ఎక్కిండు వీకిండు వాళ్ళని తొంగలు కొడువా వాళ్ళ మొల్లారా లెంప వాళ్ళు పైసలు ఇచ్చుకోకు నువ్వు ఫోన్ పే ఎట్లా కొట్టినవే అవి నేను చిట్టి పైసలు అని దాచిపెట్టిన ఆయన దినాలకు వారాలకు ఎత్తివి అయిపోయాయి ఎట్లా కడతావో ఇక ఆ సీసీ కెమెరాలు ఉన్నాయి చూద్దాంపా వాళ్ళు డైరెక్ట్ కనబడతలేపారు సీసీ కెమెరా కనబడతారు కర్రీ ఉన్నారు మాగినట్టు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే గంగలవే నీకు చేసి సట్టిగా కర్రపాడుకోవడం ఏమిటి కానీ అరే మా కొడుకు బగ్గర గడ దొరికి ఇలా మన పాట పడింది కదా మనం వేసుకున్న ప్లాన్ సక్సెస్ నేను పూర్తి బగ్గర